దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలు లౌకిక ప్రజాస్వామ్యవాదులు అందరూ నేతృత్వంలో ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు, వామపక్ష పార్టీలు నాయకత్వాన్ని అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర తరపున హృదయపూర్వక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో పార్లమెంటు సాక్షిగా దేశ హోంమంత్రి అమిత్ షా మాట్లాడేటువంటి నేపథ్యంలో అంబేద్కర్ 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 అని ఎందుకు మీరు పేరును జపిస్తారు? అంబేద్కర్ పేరు బదులు ఏ దేవుడి పేరైనా తలుచుకోండి, 7 తరాల పాటు స్వర్గానికి వెళుతారని చెప్పి మాట్లాడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని దిగజార్చే విధంగా, ఆయన అవమానపరిచే విధంగా, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం నిజంగా చాలా కళంకం. ఈ పార్టీకే నిజంగా అమిత్ షా రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఉండాలి. అంటే ఈ యొక్క దేశంలో భారత రాజ్యాంగం పట్ల ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ పతోన్మాదులకు వాళ్ళకు ఈ యొక్క రాజ్యాంగం పట్ల ఎలాంటి విశ్వాసం లేదనే విషయం అర్థమవుతున్నది. కనుక దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు దేశ హోంమంత్రికి నువ్వు తప్పకుండా రాజీనామా చేయాలి. ఆ దిశగా మేము కూడా పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి హృదయపూర్వక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.